వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు గ్రామంలో గురువారం రామాలయంలో జరిగిన సుఫల రైతు పాదయాత్రకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నిజీయర్ స్వామివారి పర్యవేక్షణలో జరిగిన ఈ పాదయాత్రలో రైతు సంక్షేమమే లక్ష్యమని స్వామివారు పేర్కొన్నారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, రైతులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ మన సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం దగ్గర నుంచి ఒకనాడు తెలుగువారికి రాజధానిగా వెలుగొందినటువంటి ప్రాంతం ఈ వేంగి ప్రాంతం, పెదవేగి. ఈ చోటు నుంచి ఈవేళ ఈ యాత్ర కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇక్కడ మన సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం దగ్గర నుంచి బాపట్ల జిల్లాలో ఫిబ్రవరి 14న అమలాపురంలో తూర్పు డివిజన్ కు చెందిన 7 జిల్లాల మాజీ సైనికుల డివిజనల్ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏపీ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు. మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వీర మహిళల సమస్యలు మరియు సంక్షేమ పథకాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నాయకులు, మాజీ సైనికులు పాల్గొంటారని పేర్కొన్నారు. మన ఏపీఆర్ఎంఎస్ఎస్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి తూర్పు డివిజన్ లో ఉన్నటువంటి 7 జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సమస్యల మీద చర్చించుకోవటం కోసం అమలాపురంలో కోనసీమ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి గ్రూపుల్లో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కోనసీమ అసోసియేషన్ అమలాపురం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నాయకులు కానీ, రాష్ట్ర సంఘంలో రాష్ట్ర కమిటీలో మరి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ, తూర్పు డివిజన్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు, మాజీ సైనికులు కానీ ఈ సమావేశానికి విచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. తూర్పు డివిజన్లో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయాల మీద, లేదా వీర మాతలకు, వీర నారీమణులకు ఉన్నటువంటి మరి ఏలూరులో కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న 4 లేబర్ కోడ్ల రద్దు, జీర్హంజీ పథకం రద్దు డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె ఘనంగా జరిగింది. కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ పార్క్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి సభలో నేతలు కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించారు. లేబర్ కోడ్ల రద్దు చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వరకు
ఏలూరులో సర్వసన సమ్మేళన దక్షిణపు వీధిలో జరిగిన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా గురువారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నదానం ప్రారంభించి అన్నదానం అన్నిటికన్నా గొప్పదని పేర్కొన్నారు. జాతరను వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఓకేనా యశ్వంతాలు పక్షాధిక హాస్పిటల్ పెట్టారు. యశ్వంతాలు వస్తున్నారు. మార్కాపురం జిల్లా పామూరు మండలం మోపాడు గ్రామంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే తిరుపతి నాయుడు 9వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కనిగిరి నియోజకవర్గంలోనే కాక పలు చోట్ల నుండి ఆయన అభిమానులు ఆయన వర్ధంతిలో వారీగా పాల్గొన్నారు. టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, కనిగిరి ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, పువ్వాడి నాగరాజు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటపాటి జనార్దన్ రావు మాట్లాడుతూ రాజకీయాల్లో కులమత వర్గ భేదాలు లేకుండా అందరినీ కన్న బిడ్డల్లా చూసుకున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే తిరుపతి నాయుడు అని పేర్కొన్నారు. అందరికి కూడా కొంచెం బెటర్ గా కనిపిస్తుంది ఆయన జీవితం. కానీ ఆయన ఏ రోజు ఆయన కులం ఏందో మాకు తెలియదు. ఈయనతోటి ఉన్నప్పుడు ఆయన కూడా సేమ్ క్యాస్ట్ ఏమన్నట్టుగా ఉన్నాం, కానీ అసలు కులం ఏందని తెలుసుకోవాల్సిన ఆలోచన కానీ అలాంటి లేదు. అలాగే నాకు తెలిసి జక్కు శ్రీనివాసులు కూడా మాతోటి కలిసి చదువుకున్నాడు. అతని కులం కూడా మాకు ఏ రోజు తెలియదు. అట్లే ప్రతి వాళ్ళు ఆయనతోటి ఉన్నోళ్ళు ఎవరైనా సరే కులం అనే భావన మాకెవరికి తెలియదు. ఆయన ఏ రోజు కులం గురించి ఏ రోజు మాట్లాడేవాడు కాదు, కుల ఆలోచనతో ఏ రోజు ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాలతోటే ఉండేవాడు. అందరూ కూడా అదే విధంగా ప్రేమించేవాళ్ళు ఆయన. పర్టికులర్ గా ఆయన జీవితంలో అగ్రవర్ణాల కంటే కూడా బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేవాడు. వాళ్ళే ఎక్కువగా ఆయన దగ్గరకు వస్తుండేవాళ్ళు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలు విని వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే తీరుస్తూ ఉండేవాడు. ఎన్నో చోట్ల ఆ రోజుల్లో కొంచెం పెత్తందారి వ్యవస్థ ఉన్న సందర్భంలో కూడా గ్రామాల్లో గొడవలు జరుగుతూ ఉండేది. జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాడు, కానీ ఏ రోజు అగ్రవర్ణాలకు ఎప్పుడు సపోర్ట్ చేయలే. బాపట్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు సంఘాలు మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు, ఏఐటియుసి, ఎఫ్ఐటియు సహా వివిధ సంఘాలు సమ్మెలో పాల్గొని కొత్త లేబర్ కోడ్లు, ప్రభుత్వ ప్రైవేటీకరణ, ఉద్యోగ భద్రత విషయంలో తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నిరసనలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, స్కీమ్ వర్కర్స్, బ్యాంకర్లు, ఎల్ఐసి, ఆర్టీసీ, మున్సిపల్, ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని ఈ చట్టం చెప్తా ఉంది. అది ఏదైనా సరే, ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వేతన కోడ్
బిల్లులు యజమాని ఇష్టమట, వేతనం వాళ్ళకి ఇష్టమైనంత పెంచుతారట. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ త్రైపాక్షిక కమిటీ ద్వారా వేతనాల పెంపుదల జరుగుతాయండి. ఈ లేబర్ కోడ్ల అమల్లోకి వస్తే ఇక పిఆర్సీ కమిటీ అనేది ఎవరు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వేతనాలు 300 రూపాయలు మాత్రమే కనీస వేతనంగా నిర్ణయించేటటువంటి పని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేసింది. 5,700తో కట్టగలిగే పరిస్థితులు ఉన్నాయా ఈరోజు? ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతాయండి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోగా ఉన్నటువంటి వేతనాలు కూడా తగ్గించి ఆల్రెడీ మీకు కనీస వేతనం అమలవుతుందనే సంవత్సరం చెప్పడానికి ఈ వేతనాన్ని నిర్ణయించేటువంటి పని చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల నిరసనగా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవాహారం చేశారు. జిల్లా నాయకులు కేంద్ర కార్పొరేట్ విధానాల వల్ల రైతు కార్మిక హక్కులు దెబ్బతిన్నాయని, ఉపాధి హామీ పథకాలు నిర్లక్ష్యమయ్యాయి అని, రైతాంగ ఆత్మహత్యలు పెరిగాయి అని విమర్శించారు. ర్యాలీలో 100 మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. కార్మిక రైతాంగ పోరాటాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో విదేశీ కంపెనీల నుంచి సామ్రాజ్యాలు అమెరికా లాంటి దేశాల ఒప్పందాలు కట్టుబడి ఆ ఒప్పందాలు చేసుకుని మన దేశంలో విత్తనం నుంచి పంటను కొనుగోలు చేసే వరకు మొత్తం మార్కెట్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి పోయే విధంగా అమెరికా లాంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. అలాగే మన దేశంలో కనీస నిత్యావసర వస్తువుగా మారినటువంటి రోజు కరెంట్ అంతటినీ కూడా, విద్యుత్ అంతటినీ కూడా ఇప్పటికే కరెంటు భారం పెరిగి రైతాంగం, కార్మికులు, ప్రజలంతా కూడా లభోదిబ్బమనే పరిస్థితులు ఉన్నాయి. వీటిని మరింత పెంచడం కోసం విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. దీని ఫలితంగా మరింతగా మన దేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగం మొత్తం ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పోయి మనం మరింత నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మన జిల్లాలోనే ఇనాం బిల్లు సమస్యల పరిష్కారం కాకుండా వందలాది ఎకరాల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉదాహరణకి ఈ బిల్లుని బలవంతంగా కట్టబెట్టి వాళ్ళకి ఇచ్చేయడం కోసం చేస్తున్నా ఉన్నాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నిరసనగా సిఐటియు నేత దాఫాల రమణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవాహారం తహసీల్దార్ కార్యాలయం వారు నిర్వహించారు. చనిపోతున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పని చేయలేక కాదు, అంటే అంతకుముందు మేము మా రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అనుసంధానంగా వర్క్ చేయాలని జీవోలు ఇవ్వడం జరిగింది. పోరాడతామని చెప్పి దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ప్రజానికం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. కేంద్ర పనులు రేపు ఏప్రిల్ నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్టీ రైతులకి కార్మికులు బాధ్యతగా చేసేట్టుగా ఈ చట్టాన్ని తీసుకుంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఐక్యంగా పోరాటాలు చేస్తాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే మేము అమలు చేయని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని మన స్కీమ్ వర్కర్ని ఉద్యోగ పథకం కల్పించి అన్ని చేయాలి. మన ఆటో, భవనం, కళాశాలకి ఎన్పర్ కార్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మున్సిపల్ కార్డులో బాపట్ల జిల్లాలో ఆధార్, రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించడానికి రెడ్ క్రాస్ సంస్థ నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని 10 యానాది కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, దుస్తులు, కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పాలిన్ వంటి సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్టీఓ రామలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి అబ్బులు, తహసీల్దార్ సిహెచ్ పద్మావతి, జిల్లా రెడ్ క్రాస్
సంస్థ ప్రతినిధులు నారాయణ, భట్టు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలోనే చేస్తున్నారా లేదా అంటే మన ఇది కాంపిటీషన్ ఇది ఏ గ్రామం ఇది? విజయనగరం జిల్లాలో ఎస్కోట మండలం పుణ్యగిరి పుణ్యక్షేత్రంలో శివరాత్రి భక్తుల కోసం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఆర్డీఓ కీర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష తదితర అధికారులు పాల్గొన్నారు. ఆ బ్రిడ్జి దగ్గర హోల్డ్ చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా 3 హోల్డ్ పాయింట్ పెట్టారు. ఒకసారి ఏమన్నా మనకు డబ్బులు ఉన్నాయో చూసుకోవడం కోసం రావడం జరిగింది. సో మేజర్గా పోలీసు గారు మనకి హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకోవడం జరిగింది. అంటే రష్ ఎక్కువ అయినప్పుడు ఒక్కొక్క దగ్గర ఆపుతూ వెళ్తారన్నమాట, స్టాగరింగ్గా లోపలికి పంపించారు. సో ఆ విధంగా చేసుకుంటున్నాము. అలాగే రామతీర్థంలో కూడా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ, ఎక్కడ కూడా క్యూ లైన్స్ క్రాస్ కాకుండా చూసుకోవడం కానీ ఆ ఏర్పాటు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సిఐటియు జిల్లా ఉప అధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ నేతృత్వంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసనగా ర్యాలీ, మానవాహారం నిర్వహించారు. 11 కార్మిక సంఘాలు కేంద్ర విధానాల వల్ల కార్మిక హక్కులు తగ్గిపోతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ నుంచి రక్షించాలి అని, ఉపాధి హామీ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, జిల్లా కమిటీ సభ్యుడు చెలికాని ముత్యాలు, అంగన్వాడీలు, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. స్కీమ్ వర్కుల సమస్య పరిష్కారం సంవత్సరాల బట్టి నుంచి మేము చేసి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే వయసులో ఉంటారు జాయిన్ అయ్యి ఇప్పుడు ముసలయ్యకి ఎక్కడికి వెళ్ళిపోతాం. ఏ ప్రైవేట్ ఉద్యోగంలో చేసుకున్నా కనీసం వేతనం ఇచ్చింది కాకుండా మా పిల్లలను కాపాడింది మేము. మా దగ్గర డబ్బులు లేకపోతే, మీరు బిల్లులు ఇవ్వకపోతే పుస్తులు తాకట్టు పెట్టి అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు మాకు డబ్బులు కూడా ఇవ్వరు. కిరాణా వాడు ఎవడు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు బిల్లులు ఇవ్వడానికి మీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఒకప్పుడు చేశాం. ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే ఈ ప్రభుత్వం మన కష్టానికి ఏదో రోజు గుర్తించకపోతా అని చెప్పేసి ఆ మాత్రం రోజంతా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే ఒక 500-600 కూలి చేసుకుంటూ వస్తుంది. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. 4 కౌంటింగ్ కేంద్రంలో 3 అంచెల భద్రతతో సీసీ కెమెరాలు,
సివిల్ పోలీసుల సహాయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా చర్యలు చేపట్టారు. అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రత్యేక ప్రాంతాల్లో వాహనాలు పార్కు చేసి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లరాదు. ఎన్నికల కోడ్ ప్రకారం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. మొత్తం 550 మంది పోలీసులతో లెక్కింపు సజావుగా పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. నారాయణపేట, మక్తల్, కోస్కి, ముద్దు అన్ని చోట్ల కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగిపోతున్నాయి. సో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనం 3 లేయర్ సెక్యూరిటీ పెట్టుకున్నాము. సీసీటీవీలు ఉన్నాయి, ఆర్మ్ రిజర్వ్ పార్టీ పెట్టాము. సో ఆ భద్రతలు చూసుకున్నాం. అలాగే రేపు లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఆ పర్టికులర్ వార్డులో కానీ సర్కిల్స్, మెయిన్ రోడ్, హైవే అన్ని చోట్ల కూడా మనం స్పెషల్ పెట్రోలింగ్ యూనిట్స్ని పెట్టి అలాగే మానిటరింగ్ చేసుకున్నాం. సో ఎటువంటి ఒక అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం. అండ్ ఎవరికి కూడా కోడ్ ఆయేంత వరకు ఈ సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఊరేగింపులు కానీ ఎలాంటి ఒక పర్మిషన్స్ లేవు. హనుమకొండలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యే నాయని రాజేంద్రారెడ్డి ర్యాలీ ప్రారంభించి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమం ముఖ్యమన్నారు. మనందరం కూడా సాధించుకునే వరకు పోరాటం చేయాలి. దానికి నా పూర్తి మద్దతు ఉంటా, నేను ముందుంటాను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఈ ఉద్యమం వరంగల్ నుంచే ప్రారంభించినట్టు విధంగా ఈ యొక్క మంట దేశవ్యాప్తంగా అంటుకోవాలి. ఇది మనని పూర్తిగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇప్పుడు కనుక ఈ నిర్ణయాలు తీసుకోకపోతే, ఉదాహరణకు ఉపాధి హామీ చూడండి, ఎంత స్వేచ్ఛ ఉండేది. అలాంటి దానిని 40% రాష్ట్ర ప్రభుత్వం అంటాడు, లేదంటే కేంద్ర ప్రభుత్వం అంటాడు. మనం కట్టే రూపాయలు పావుల ఇస్తున్నాడు మనకు. ఆయన చేసేదేమున్నది? అందులో అన్ని మన మీద భారం వేసాక ఆయన చేసేదేమున్నది? ఈ యొక్క నిర్ణయం తీసుకొని ధర్నా చేయడం జరుగుతున్నది. తప్పకుండా నేను అసెంబ్లీలో దీని గురించి సమయం తీసుకొని తప్పకుండా మీరు వినే విధంగా, రాష్ట్ర ప్రజలు వినే విధంగా మాట్లాడతారని చెప్పి మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మీరు అందరు కలిసి ఇక్కడున్న ప్రతి సంఘంలో, ప్రతి పార్టీ నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందు ఉండి నా వంతు బాధ్యతగా ఒక అడుగు ముందుకుండే ఎమ్మెల్యేగా ముందుకు నడుపుతానని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా నా వంతుగా ఈ యొక్క కార్యక్రమాలు తదుపరి ముందుకు తీసుకుపోయడానికి నా వంతు బాధ్యతగా ఏ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో తగరపు వలస అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటియుసి మరియు పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి 4 లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకం కుదింపు, విద్యుత్ బిల్లుల పెంపు వంటి విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ నేతలు కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలు, కనీస వేతనం 26,000, బెనిఫిట్స్, ప్రభుత్వం రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపడం, రైతులకు మద్దతు ధరలు, ఇన్సూరెన్స్, ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ వంటి డిమాండ్లపై నిరసన తెలిపారు. గవర్నమెంట్ ఎక్కడేం చెప్తుంది అధికారులు, ఈ వడ్డీ డబ్బుల్లోనైనా 5,00,000 రూపాయలు ఇస్తే మనకి వచ్చి అసలు ఉంటాయని వడ్డీ డబ్బులు కదంటే మీరు ఎక్కడైనా లెక్క చెప్తుంది. ఇన్ని లెక్క చెప్తున్నప్పుడు కూడా ఈ గవర్నమెంటే, మోడీ గవర్నమెంటే వీళ్ళు కమిషన్ చేసి ఈ కమిషన్ కూడా 3,000 రూపాయలు ఇవ్వాలి. మీరు 3,000 రూపాయలు బియ్యం ఇవ్వాలి. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ చేస్తున్నాయి. గద్వాల మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రంగా గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలను ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ సంతోష్ సూపర్వైజర్స్, అసిస్టెంట్లకు లెక్కింపు శిక్షణ ఇచ్చారు. సిబ్బంది సకాలంలో చేరి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి స్ట్రాంగ్ రూమ్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో సజావుగా కౌంటింగ్ జరగాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టల్, సాధారణ బ్యాలెట్లను వర్గీకరించి తప్పులేని విధంగా లెక్కింపు, రీకౌంటింగ్ అభ్యర్థుల అంగీకారం ప్రకారం నియమాలు పాటించేలా చూడాలని, భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగారావు, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్, శిక్షకులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మనం ఇది ఆర్ఓస్ ఏదైతే డ్రమ్ అంటే వాటర్ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.